నమస్తే. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు ఎమ్మెల్సీలు కానీ, వాళ్ళు ఎంపీలు కానీ చాలామంది ఇటీవల పోలీస్ అధికారుల పైన ఏ విధంగా రెచ్చిపోతున్నారో నేను మొన్ననే ఒక వీడియో చేసిన. ఏది పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఒక సిఐని పట్టుకొని ఇక కులాన్ని కించపరిచేలాగా తురుక్కోడా అని చెప్పేసి మాట్లాడాడు ఒక సిఐని. ఇక నువ్వే ఇంత తిన్నట్టయితుంటే నేనెంత తినాలని చెప్పేసి జీవన్ రెడ్డి ఆర్మూరు పాండు ఉన్నాడు కదా, పాండు ఏకంగా సిపి అయినటువంటి సజ్జనార్ని నీ లాగుల తొడలిడుస్తా అన్నాడు. ఒక సిపి, ఒక పోలీసుని పట్టుకొని ఒకరు, ఒక సిపిని పట్టుకొని ఒకరు, ఒక సిఐని పట్టుకొని ఇంకొకరు. ఈ రెండు అంశాలు మర్చిపోక ముందుకే ఎన్నికలలో నిన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎన్నికల్లో ఇక నానా రకాలైనటువంటి హంగామా. ఒకరేమో బీజేపీ పార్టీ ఎంపీ అయినటువంటి అరవింద్, మరొకరు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినటువంటి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మరి అవి అధికారంలో ఉన్నామన్నటువంటి ఆ అహంకారమా, లేకపోయినట్టయితే మా ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరు, ఇంకా చెప్పాలంటే ఇంకేం పీకలేరు అన్నటువంటి తీరుగా వాళ్ళు రెచ్చిపోయినటువంటి తీరు చూసినట్టయితే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది, ఆవేశం కూడా వస్తూ ఉన్నది. ఎందుకు అంటే వాళ్ళు ఎంతో చదివారు, ఐఏఎస్లు, వాళ్ళు చదివినటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా ఎవరు కూడా వదిలిపెట్టకుండా ఇవాళ ప్రజాప్రతినిధులు ఏ విధంగా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. నిన్న అరవింద్ మాట్లాడుతూ, ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయి, పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిపోయి ఒళ్ళు బలిసిందా అన్నటువంటి ఒక వ్యాఖ్య. పోలీసులు నార్మల్ పర్సన్ కాదు, ఒక పోలీసు ఆఫీసర్ని ఒళ్ళు బలిసిందా అని, అలాగే కళ్ళు నెత్తికెక్కినాయారా, అలాగే యూజ్లెస్ ఫేలో తన్నుకుంటూ వాడిని ఇక్కడికి తీసుకురా, పోలీసుడు అయినా పర్వాలేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఎవడ్రా వాడు అని చెప్పేసి కూడా మాట్లాడిండు. నేను ఏమంటా ఉన్నానంటే, ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, మీ భాషను చూసుకొని ఇంకో నలుగురు నేర్చుకోవాలి. ఈ చిల్లర భాష ఏంటిది ఇది? మీరు ప్రజాప్రతినిధులు, వీధి రౌడీలు కాదు, మీరు సఫాయిలు కాదు, అది కాదు కదా మీరు పని చేసేది, పాషి పని చేసేటోళ్ళు కాదు కదా మీరైతే. మరి అవి నోర్లా మోరిలో తెలిపోయి ఏ విధంగా అంటా ఉన్నారు ప్రజాప్రతినిధులు? ఆ ఒక సిఐని పట్టుకొని, ఒక ఏసీపీని పట్టుకొని, ఒక హోంగార్డును పట్టుకుని అయితే లా కొడుకా అని తిట్టిండు. ఇక నా నోటి నుంచి చెప్పలేదు, లా కొడుకా అని చెప్పేసి జగ్గారెడ్డి ఒక హోంగార్డుని తిడతాడు. అంతేందుకు ఏసీపీని తిట్టిండు, సిఐని తిట్టిండు. ఆయన తిట్టింది ఏమని తిట్టి, నీ అమ్మ అన్నటువంటి ఒక పదాన్ని కూడా వాడిండు. ఒక సిఐని పట్టుకొని నీ అమ్మ అన్నటువంటి పదాన్ని వాడిండు. అలాగే ఇంకేమన్నాడు, వాడో నేను చూసుకుంటా, వాడో నేను చూసుకుంటా తమాషాలు చేస్తున్నవారా అంటూ జగ్గారెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఇది ఎవరైనా సమర్థిస్తారా? వీడియో చూసేటువంటి ప్రజలారా మీరైనా సమర్థిస్తారా దీన్ని? ఈ భాష పట్ల, ఈ భాష వ్యవహారం పట్ల ఫస్ట్ ఈ ప్రజాప్రతినిధుల యొక్క వ్యవహారం మారాలి కదా. ఈ చిల్లర రాజకీయాలు, ఈ చిల్లర వేషాలు, ఈ చిల్లర మాటలతోటి వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఎందుకు అంత ఆవేశపడి? ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఫస్ట్ ఒకసారి జగ్గారెడ్డి ఏం మాట్లాడిందో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేయాలి. నా అటుని గల్లబట్టి అతను ఫోజు తింటే ఊకోండి, సీఎని ఊకోండి, ఆ సంగతి నేను తెలిసేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు పైద అవుతా ఆరేస్తాడు. ఒక అమ్మకి అయ్యే ఉంటున్నా రారా నా కొడుకు. చలో వాడు హీరో కాదు, వాడు గాండు కాడు, వాడు గాండు కాడు, సిఐ గాండు కాడు, వాడు సిఐ గాండు కాడు, వాడు గాండు కాడు. ఇంకా సినిమా హీరో అనుకుంటున్నాను పోలీస్ నేను అపోజిషన్ కూడా చెప్పినా నీకు. నా క్యాండిడేట్ చేయు గల్లబట్టే ధైర్యం ఉందా సిఐకి? సిఐ నాకు తెలుసురా, పోలీసు నాకు తెలుసు, సిఎస్ఐ వచ్చేదాకా నాకు తెలుసా, నేను మీ సంగతి నాకు తెలియదా?
అరే రారా లంచా కొడుకోను వాటి చక్కెరటలు ఎట్లంటారు మీరు కేసులు చేసుకోండి నేను జరగా ఇది జగ్గారెడ్డి మాట్లాడినటువంటి తీరు. ఏమనిపిస్తుంది ఆ మాటలు విన్న తర్వాత? మనకే రక్తం అంతా కూడా తుక్కు ఉరుకుతూ ఉంటుంది. మరి ఆ పోలీసు కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి వాళ్ళకి అంటే పబ్లిక్ ప్లేస్లోనే ఇటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని తిడుతూ ఉన్నారు అమ్మనా బూతులు అంటే వాళ్ళు రేపు వాళ్ళ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ మిగతా వ్యవహారంలో కానీ వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా నడుస్తుందా? ఈ ఎమ్మెల్యేల యొక్క ప్రమేయం లేకుండా నడుస్తుందా? నియోజకవర్గాలలో ఏ మండలానికి ఒక ఎస్ఐ కావాలన్నా, ఆ ప్రాంతానికి ఒక సిఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా మొత్తం అంతా కూడా ఎమ్మెల్యేలు ఎంపీల చేతిలోనే మారిపోయింది. ఇప్పుడు అంతా కూడా వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు నిజాయితీ పరులు, ఇక కొంతమంది వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళతోటి ఫైర్ చేపించుకున్నటువంటి అధికారు పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళ తప్పు కూడా ఉన్నది. వాళ్ళు కనుక డ్యూటీ సక్రమంగా చేసినట్టయితే ఇటువంటి రావు. ఒకవేళ కనుక ఇటువంటి పదాలు వాడినట్టయితే లోపలి తీసుకొని పోయి సామాన్యులకు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో, ఒక పోలీస్ ఆఫీసర్ పైన మాట్లాడితే, పోలీస్ ఆఫీసర్ని గల్లబట్టుకుంటే, పోలీస్ ఆఫీసర్ని బండనా పూతులు తిడితే ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో అవి ప్రజాప్రతినిధులు కూడా అదే ట్రీట్మెంట్ ఉండాలి. ఒక సిపిని పట్టుకొని సజ్జనారును పట్టుకొని లాగులో తొండలిడుస్తారన్నటువంటి ఆరుమూరు పాడును ఏం చేసింది? ఇప్పుడు కేసులు పెట్టి వదిలేసింది. ఇప్పుడు కూడా జగ్గారెడ్డి పైన కూడా కేసు అయింది, అరవింద్ పైన కూడా కేసు అయింది. ఏం కేసు అయింది? నువ్వు అన్నటువంటి మాటలకి ఏమన్నా ఉరిశిక్ష పడుతుందా? లేకపోతే 2 రోజులు జైల్లో పాటు ఉంటాడా? కనీసం 2 గంటలైనా ఉంటాడా? 2 నిమిషాలైనా జైల్లో ఉంటాడా? తాత్కాలికమైనటువంటి కేసులు, ఒకరికి ఇంకోరి భయం ఉండాలా? మీకే మీ పోలీసులకే గౌరవమైనటువంటి ప్రజాప్రతినిధులు సామాన్యుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సరే, ఒకవేళ కనుక ఈ సిఐనో ఎస్ఐనో సామాన్య వ్యక్తి ఏ విధంగానైనా కొంత అనరానటువంటి మాట అన్నట్టయితే ఉంటే సామాన్యుని పరిస్థితి ఏ విధంగా ఉండేది? అంటే సామాన్యునికి ఒక చట్టం, ఇటువంటి బలిసనులకు ఒక చట్టం ఏమీ లేదు కదా, అందరికి ఒకటే చట్టం కదా ఉన్నదైతే. మరి ఆ చట్ట పరిధిలోకి వచ్చేటువంటి అన్ని సెక్షన్స్ని వీళ్ళ మీద ఎందుకు ప్రయోగించకూడదు? వీళ్ళని ఎందుకు ట్రీట్మెంట్ అట్లా ఇవ్వకూడదు? ఇవ్వాలి కదా. గతంలో కేటీఆర్ ఇక విపరీతమైనటువంటి బూతులు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ మాటల పైన. మరి మీ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నాడు? ఒక మతాన్ని కించపరిచేలాగా ఒక సిఐని మాట్లాడిండు. ఒక లేడీ ఎస్ఐ అనుకుంటా, ఆమెను కూడా చేపట్టుకుని తోసేసిండు. మీరు మాట్లాడలేదా? మీ బావ అయినటువంటి హరీష్ రావు మాట్లాడలేదా? మీ నాయన మాట్లాడలేదా? పోలీసులకి అందరు వీళ్ళంతా దొంగలే, అందరు కూడా ఒక తాను ముక్కలు వీళ్ళంతా కూడా. సో ఈయన అన్నటువంటి మాటలు చూసినాం. ఒకసారి అరవింద్ కూడా ఏమని మాట్లాడిండో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కళ్ళు నెత్తికేకినా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళు? ఓరే నువ్వు లోపడు నువ్వు బయటికి రాగరా, 5 గంటల వరకు బయటికి రా. ఓ లోపడు ఓరా, నువ్వు లోపడు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటికి పో, లోపలికి తన్నుకుంటేదే బయటికి. వాడు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి వెళ్ళి పంపుతారు బే. నువ్వు క్యాండిడేట్వి, పో లోపలికి. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎంపీ గారు ప్రతి క్యాండిడేట్ చెక్ చేసుకుంటారు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేసి ఇవన్నీ కావు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేయాలి, డ్యూటీ మీరు శాఖ వేయాలి. క్యాండిడేట్ బయటకు వెళ్ళి పంపుతారండి, పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు, బయటికి రావద్దు. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన, నేను పంపితేనే వచ్చిన, నువ్వు పంపలే, మీ వాళ్ళు పంపినరు. పోలీసు వాళ్ళు పంపలే. కంప్లైంట్ వేయండి, ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు. మీ పోలీసు వాళ్ళే, అది అర్థమైందా? మీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం ఇట్లా ఉండదు. చూసింది కదా అరవింద్ మాటలు కూడా చూసింది కదా.
ఏం బూతులు, ఏం పచ్చి బూతులు, ఇది ఏం తిట్లు ఇవి? అరే వీళ్ళ ప్రజాప్రతినిధులు. మళ్ళీ జనాలు కూడా మనం మారాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. 100% జనాలు మారాలి. మనం ఎన్నుకునేటప్పుడు కూడా మనం ఒకటి రెండు ఆలోచించాలి. సరే ఈయన అన్నటువంటిది మా సంబంధించినటువంటి ఆ లోపల ఉన్నటువంటి క్యాండిడేట్, పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ని ఏ విధంగా బయటికి పంపిస్తారు అని చెప్పేసి ఆ సిఐ పైన చిరుబురులు ఆడుతూ ఉన్నాడు. అంత అవసరం కూడా లేదు కదా, అంత అవసరం ఏమున్నది? సో ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే నిజంగా సిగ్గనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఆ పౌరుష పదజాలం ఎందుకు? దాని తర్వాత మీరు సమాజానికి ఉన్నటువంటి మీ పార్టీ నేతలకు కానీ, ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ ఒక సందేశాత్మకంగా ఉండాలి తప్పించి స్పీచెస్ ఇట్లా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు, మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విధంగా ఒక రకంగా, కొంతమంది ఏకంగా మొత్తం వేరే సంబంధించినటువంటి మతాలకు సంబంధించిన వాళ్ళని డైరెక్ట్ నేరుగా పోలీస్ ఆఫీసరా, కాకి యూనిఫామ్ వేసుకున్నాడా, లేదు ఖద్దరు వేసుకున్నాడా, ఏం వేసుకున్నాడా అనేది మనకు సోయలేదు. సో విపరీతంగా నోటికి ఎంతొత్తో అంత మాట్లాడడం ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయింది. వీళ్ళకి, రాజకీయ నాయకులకి. అంటే వాళ్ళ ఉద్యోగం ఏంది, వాళ్ళు ఎంత చదువుకున్నారు, ఆ ఉద్యోగం రావడానికి ఎంత ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళు. మళ్ళీ దీంట్లో అంగూటీలు ఎలా ఈ ప్రజాప్రతినిధులలో ఉండేటువంటి వాళ్ళు అంగూటీలు. ఇక్కడ జగ్గారెడ్డి ముచ్చట మాట్లాడారు. జగ్గారెడ్డిని మొన్న సంగారెడ్డి ప్రజలంతా ఓడించింది. అంతే ఆవేశం ఎందుకో నాకు అర్థమవుతలేదు ఆయన కూడా. అరే సరే ఓకే, ఒకవేళ కనుక మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క గల్లా పట్టుకున్నట్టు అయితే దానికి వేరే రకంగా మాట్లాడవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. గల్లా పట్టుకోవడానికి కూడా కారణం ఏంటిదో ఒకసారి అడిగి తెలుసుకుంటే అయిపోతుంది. నువ్వు ఏకంగా ఒక హోమ్ గార్డుని, చిన్న జీతగాడు ఒక హోమ్ గార్డును పట్టుకొని లాకారంతో తిడతావా? అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మీరు ఏం చెప్తే అది నడవాలి, మీరు ఏది చేసినా కానీ చూస్తూ వాళ్ళు ఊరుకోవాలి. దయచేసి పోలీసులు కూడా కొంతమంది వాళ్ళకు భజన చేసుడు బంద్ చేయరు. సరే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి భజన చేసుడు ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే మీరు ఉన్నది ప్రజాసేవల కోసం, మీరు ఉండేది ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు మీరు ఉన్నారన్నటువంటి ఒక భరోసా ఇచ్చేందుకు మీరు ఉన్నది. ఇక మీరు వాళ్ళకు అడుగులకు మడుగులు ఒత్తుతాం, వాళ్ళకు లేచి నిలబడి సెల్యూట్ కొట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ప్లేస్లోకి పోస్టింగ్ రూపంలో వాడికి వెళ్ళి పని చేసుకుంటాం, నా ఉద్యోగం భద్రంగా ఉండాలంటే ఇక వాళ్ళకి నేను తెల్లారు లేకనే భజన చేయాలి, జోకాలనుకుంటే జోకులు. ఇక మీ బతుకులు గిట్టే ఉంటాయి. ఎందుకు అంటే నాకు ఏమనిపిస్తుందంటే పోలీస్ యూనిఫామ్ అంటే చాలా గౌరవం. కానీ ఏమున్నది, మీరు కూడా ఆ కోవలకు పోయి ఉన్నటువంటి ప్రజల ముందు ఉన్నటువంటి ఏమైనా ఆపద వచ్చినట్లయితే మీరు ఉన్నారన్నటువంటి ఆ ధైర్యంతో ప్రజలు ఉంటా ఉంటారు. కాబట్టి వాళ్ళకి భజన చేస్తున్న బంద్ చేయరి. మరి తిట్టినటువంటి వ్యక్తుల పైన ఏదో గిట్టి కేసులో పెట్టి వదిలేయకుండా సరైనటువంటి ట్రీట్మెంటు ఇచ్చినట్టయితే ఈ విధంగా కొంతమంది మాటలకి అడ్డు వేసేటువంటి అవకాశం ఉంటుంది తప్పించి ఇక లేకపోతే ఇక వాళ్ళు మీ స్టేషన్కి వచ్చి మీ స్టేషన్లోనే ఆ లోపల మీ ఎస్ఐ సిఐ కూర్చుంటుంది కదా, సిఐ కుర్చీ మీద కూకొని కాలు మీద కాలు వేసుకొని మిమ్మల్ని మీ పోలీస్ స్టేషన్లోనే అమ్మనా బూతులు కూడా తిట్టేటువంటి రోజులు దగ్గరనే ఉంటాయి. కాబట్టి శిక్షలు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నోళ్ళు కూడా మీరు కూడా ప్రజాప్రతినిధులారా, మీరు చేసేటువంటిది పాసి పని కాదు చేసేది, మీరు ప్రజాప్రతినిధులు అన్నటువంటి అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకోసారి ఐఏఎస్ల పైన, ఐపీఎస్ల పైన, పోలీస్ ఆఫీసర్ల పైన దయచేసి ఇటువంటి వర్డ్స్ వాడకండి. ఎందుకంటే సిగ్గు అనిపిస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.